తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పిదానికి ఆ కుర్రాడికి పెద్ద శిక్ష పడింది. కరెంటు షాక్తో కాళ్ళు చేతులు కోల్పోయాడు. అప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవమానాలు, వెక్కిరింతలు, హేళన, జాలి చూపులు. వీడి వల్ల ఏం ప్రయోజనం లేదు, చచ్చిపోయినా బాగుండు. తల్లిదండ్రులకు ఎప్పటికీ భారమే అంటూ నిష్ఠూరాలు. కానీ తల్లి మాత్రం అధైర్యపడకు, విజయం సాధించడానికి శరీరం కాదు మనసు దృఢంగా ఉండాలని చెప్పింది. కట్ చేస్తే అతడి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ముడిపోయింది. ఆ కుర్రాడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అవమానించిన చోటే నువ్వు సూపర్ రా బాబు అనిలా చేశాడు హైదరాబాద్కి చెందిన రాజమహేంద్ర ప్రతాప్. తన వైకల్యాన్ని జయించి ఈ స్థాయికి ఎలా వచ్చాడు, అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు, అదే ఇవాల్టి మన విజేత స్టోరీ. వైకల్యం అంటే జీవితంలో ఏ పని చేయలేమనే భావంతో చాలా మంది జీవం లేని జీవోత్సవాల్లా బతుకుతారు. కానీ కొంతమంది మాత్రం అంగవైకల్యాన్ని జయించి విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్కి చెందిన రాజమహేంద్ర ప్రతాప్ ఒకరు. 5 ఏళ్ల వయసులో స్నేహితులు విద్యుత్ రాడ్డును పట్టుకుని వంచాలని పందెం వేస్తారు. పాపం తెలిసి తెలియని వయసు కదా. ఫ్రెండ్స్ కోసం రాడ్డు వంచడానికి వెళ్లగానే హై వోల్టేజ్ కరెంట్ షాక్ తగిలి చేతులు కాళ్ళు రెండూ తీవ్రంగా కాలిపోయాయి. ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. దానికి తోడు బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు కొంట పిల్లగాడు అనవసరంగా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు, వీడి వల్ల ఏం ప్రయోజనం, ఏం పాపం చేశాడు, తల్లిదండ్రులకు గుదిబండగా మారాడు అనటం విని దేవుడు నాకే ఎందుకు ఇంత శిక్ష వేశాడని ప్రతిరోజు వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఒకరోజు నేను దేనికి పనికిరానా అమ్మా, నేను చచ్చిపోయినా బాగుండు అని తల్లి ఒడిలో తలపెట్టి ఏడ్చాడు. అప్పుడు అమ్మ ఒక్కటే చెప్పింది, మనిషిలో ఏదైనా సాధించాలి అనే పట్టుదలుంటే అంగవైకల్యం అడ్డే కాదని చెప్పింది. అమ్మ చెప్పిన మాటలు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఎన్నో సవాళ్లను అధిగమించి తన సంకల్ప బలంతో వెక్కిరించిన వైకల్యాన్ని ధిక్కరించి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్నే సాధించాడు. రాజమహేంద్ర ప్రతాప్కి ఈ విజయం అంత సులువుగా ఏం రాలేదు. తల్లి చెప్పిన మాటలు అతనిలో మనోధైర్యాన్ని నింపింది. 10 ఏళ్ల వయసులో మెల్లమెల్లగా నడవడానికి ప్రయత్నించాడు. విపరీతమైన నొప్పులను భరిస్తూ నడకలవాటు చేసుకున్నాడు. అప్పుడు కూడా చేదనుభవాలు ఎదురయ్యాయి. ప్రతాప్ని చూసి గేల్ చేసేవారు. అబ్బో నడుస్తున్నాడు, ఇక పరిగెత్తడమే తక్కువ, నడక నేర్చుకుని ఏం సాధిస్తాడు అంటూ నిరుత్సాహపరిచారు. కానీ అవేం లెక్క చేయలేదు ప్రతాప్. తన లక్ష్యం బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అని, ఇంటికి పెద్ద కొడుకుగా తల్లిదండ్రులను బాగా చూసుకుని చెల్లెలు పెళ్లి చెయ్యాలని. అయితే తన వైకల్యం వల్ల స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో తల్లిదండ్రులు పాఠాలు చెప్పేవారు. తన చెల్లెళ్ళ పుస్తకాలు చదువుతూ ప్రతీదీ స్వయంగా అవగాహన చేసుకునేవాడు. అలా 10th ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కుటుంబ సభ్యులిచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్ పాస్ అయ్యాక బీకామ్ చేశాడు. ఐసెట్లో ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో MBAలో జాయిన్ అయ్యాడు. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న ప్రతాప్ బాహ్య ప్రపంచంలోకి అడుగుపడ్డాడు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన శాండిల్స్ వేసుకునేవాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, స్నేహితుల ప్రోత్సాహంతో కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నాడు. కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాడు. వేళ్లు సరిగ్గా ఉంటేనే కంప్యూటర్ కీబోర్డ్ మీద టైపింగ్ చేయడం కష్టం. అలాంటిది ప్రతాప్ మోచేతితో కీబోర్డ్ను పరుగులు పెట్టిస్తాడు. ప్రతాప్ ప్రతిభను, ధైర్యాన్ని మెచ్చి ONGC సంస్థ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చింది. మొత్తానికి తన లక్ష్యాన్ని సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తనని చిన్న చూపు చూసిన వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. తాను సాధించిన ఈ గొప్ప విజయం గురించి ప్రతాప్ ఏమంటున్నాడో తెలుసా? శరీరానికి వైకల్యం ఉండొచ్చు, కానీ మనసుకు కాదు. వైకల్యం ఉన్నంత మాత్రాన నువ్వు ఏది సాధించలేవని అనుకుంటే జీవితాంతం జీవోత్సవంలా బతకాల్సి వస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో వైకల్యాన్ని ఈజీగా జయించవచ్చు. అందుకు నీలో బలమైన సంకల్పం, సాధించాలన్న పట్టుదల ఉండాలి. అప్పుడే వైకల్యాన్ని జయించి నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటావు. మొదట నేను కష్టపడ్డా, ఇప్పుడు ఫలితం చూసి సంతోషిస్తున్నానన్నాడు. సక్సెస్ అనేది రాత్రికి రాత్రి ఏం రాదు కదా. అది నీ శ్రమకి, నీ కష్టానికి, నీ శ్రద్ధకి, నీ పట్టుదలకి ఫలితంగా వస్తుంది. మీలో కూడా ఇలాంటి సక్సెస్ సాధించిన గొప్ప వ్యక్తులుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ సక్సెస్ స్టోరీని మా సుమన్ టీవీ విజేత కథగా ప్రపంచానికి చూపిస్తాం. మా కాంటాక్ట్ నంబర్ 7674088702.
క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలో చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత.